నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున తెలంగాణ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పర్యటనలో ఒక సంచలన సంఘటన జరిగింది. పవన్ కళ్యాణ్పై ఒక వ్యక్తి చెప్పు విసరడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరు, చెప్పు ఎందుకు విసిరారు, పవన్ కళ్యాణ్కి ఆయనకి ఉన్న విభేదాలు ఏంటి అనే విషయాలు తెలుసుకునేందుకు ఈరోజు మనతో ఉన్న గెస్ట్ బానోత్ అర్జున్ బాబు గారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే రాశి. సార్, మీరు ఇక్కడ ఏ జిల్లా నుంచి వస్తున్నారు? నేను పుట్టింది పెరిగింది ఖమ్మం డిస్టిక్ కస్నాతండ అనే విలేజ్, ఖమ్మం రూరల్ మండలం. ఓకే. మాదొక వ్యవసాయ కుటుంబము. ఒక 7 acres ల్యాండ్ ఉంటుంది మాకు. 5 sisters, నేను ఒక్కడినే. మేమంతా 6 members. ఓకే. అలా నాకు డిగ్రీ అంతా కూడా అండర్ గ్రాడ్యుయేషన్ అంతా ఖమ్మంలోనే. ఓకే. తర్వాత 2009 ఆ టైంలో నా డిగ్రీ అయిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమం చూసి ఖచ్చితంగా నేను ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి దానికోసం హైదరాబాద్లో MBAలో అడ్మిషన్ తీసుకున్నాను. వెరీ గుడ్. ఓకే. ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశాను. స్వరాష్ట్రం కోసము మన వంతు కూడా పాత్ర ఉన్నది స్వరాష్ట్రం. ఓకే. ఓకే. సరే, మీరు కంటిన్యూస్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్లో కూడా, టీఆర్ఎస్లో కూడా ఉన్నారా? నో అండి, నేను పుట్టి పెరిగింది కాంగ్రెస్ పార్టీ. బై బర్త్ మా ఫ్యామిలీ కూడా కాంగ్రెసే. ఓకే. నేను నా ఇంటర్ నుంచి కూడా నాకు ఒక అవగాహన, అంటే వాస్తవానికి రాజకీయాలు ఎంచుకుంది కూడా నేను రాజకీయాలు ఉండాలని చెప్పేసి, అంటే నా సెల్ఫ్గా నాకంటూ నేను ఒక రీసెర్చ్ చేసుకుంటే, ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలంటే వాస్తవానికి ఒక డేర్ ఉండాలి, ప్రశ్నించే తత్వం ఉండాలి, పోరాడే తత్వం ఉండాలి, భయం లేకుండా ఉంటాం మనం. ఎందుకంటే నేను స్కూల్లో 10th వరకు ఉన్నప్పుడు కూడా, డిగ్రీ వరకు కూడా క్లాస్లో లీడర్గా, తర్వాత గేమ్స్లో యాక్టివ్గా ఉండేవాడిని. నేను అట్లా అని చెప్పేసి నేను ఒక రాజకీయంలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అట్లా మనం యాక్టివ్గా NSY నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా, తర్వాత మొన్న భారత్ జోడో యాత్రలో డే 1 నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 5 నెలల పాటు 4080 కిలోమీటర్లు రాహుల్ గాంధీ గారితో పాదయాత్ర చేశాము. ఓకే, వెరీ నైస్. సో మీ నాన్నగారు మీకు అర్జున్ అని ఎందుకు పేరు పెట్టారు? వాస్తవానికి నా పేరు బాబు అండి. అయితే నాకు కొన్ని ఏమంటారు, కొన్ని న్యూమరాలజీ ప్రకారము, అంటే అర్జున్ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి అర్జున్ అని పిలుస్తారు. అంటే మీరు మీ గురి తప్పకుండా పవన్ కళ్యాణ్ మీకు చెప్పు విసురుతారని మీ నాన్నగారు ముందే గ్రహించి అర్జున్ అని పేరు పెట్టారా, లేదా మీ గురి ఎట్లా మిస్ కాలేదు అసలు? ఫస్ట్ లేదండి, అంటే ఒక మూవింగ్ వెహికల్ మీద మీరు వేశారు, ఎన్ని అటెంప్ట్స్ తీసుకున్నారు, అసలు గురి ఎట్లా కరెక్ట్గా తగిలింది? అంటే బౌన్సర్స్ ఉంటారు, వాళ్ళు అడ్డుకుంటారు, అలాగే మూవింగ్ వెహికల్ మీద టార్గెట్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదా. వాస్తవానికి అండి, నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదైతే అతని స్వలాభం కోసము, అతని ప్యాకేజీ కోసము, అతను ఏదో మళ్ళీ యూత్లో, ఫ్యాన్స్లో, 2 రాష్ట్రాల్లో, తర్వాత దేశం మొత్తం కూడా నేను ఒక హీరోని, రాజకీయంగా కూడా అదే నా క్రేజ్ ఉంటుందని చెప్పేసి అతి చిన్న మైండ్ అతనిది. అతనికి పూర్తిగా పక్యత అంటే ఒక అవగాహన ఉండదు అతనికి. ఆ వ్యక్తి ఒక బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇలా చేద్దామని, 2 రాష్ట్రాల్లో మన ఉనికి ఉన్నది, మనం కాపాడుకుంటాము, ఒక గొప్పగా అనుకుంటామని చెప్పేసి ఒక భావంతో ఒక అలయన్స్గా రావడం జరిగింది. కానీ నేను ముందే, అతను పర్యటనకు ముందే ఒక 4 days ముందే నేను హెచ్చరించాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి నాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఏదైనా నచ్చకపోతే అతను చెప్పు చూపిస్తాడు. ఎవరైనా అతను నచ్చకపోతే, ఎవరైనా ఏమంటారు, అతను ఇష్టపడకపోతే అతను చెప్పు చూపించి నిరసన తెలియజేస్తాడు. అతని స్టైల్లోనే అతనికి నేను చెప్పుతో దాడి చేయడం జరిగింది. అది వాస్తవానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి నాకు వ్యక్తిగతంగా ఎలాంటిది ఏమీ లేదు. గతంలో మీరు చూసుకోండి, నేను చేసేటువంటి ఫైట్ కావచ్చు, నేను చేసేటువంటి ధర్నాలు, ప్రొటెస్ట్లు కావచ్చు, ధర్మం ప్రకారంగా, తర్వాత అన్యాయానికి ఎక్కడైతే ఉంటుందో అర్జున్ అనే వ్యక్తి ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు, పోరాడతాడు. గతంలో చూసుకుంటే ఉద్యోగ నోటిఫికేషన్లు రాక స్వరాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు చనిపోయారు, పురుగుల మంది చనిపోయారు, ఉరేసుకున్నారు, రైలు పట్టాల మీద పడి చనిపోతూ ఉంటే ఇదే 5 సంవత్సరాల్లో, మొదట 5 సంవత్సరాల్లో ధర్నా చౌక్ తీసేశారు. ఏ నాయకుడు కానీ, ఏ విద్యార్థి సంఘం నాయకులు ఎవరు కూడా ఆర్ట్స్ కాలేజ్ ముందల ప్రొటెస్ట్ తెలియవద్దు,
దిష్టి బొమ్మ దగ్ధం చేయవద్దు, ఏ ర్యాలీలు తీయొద్దు అని చెప్పేసి ఒక నియంతల, ఒక దొరాల గడి ఎట్లయితే ఉంటుందో అలా పరిపాలన మేము చూసాము. మేము అనేక ఉద్యమాలు చేసినాం, కానీ మా మీద కేసులు అనేక విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బెదిరించడము, అలా కేసీఆర్ అనగదొక్కడం జరిగింది. అది చూసి డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా తేలియాలని నేను గతంలో కూడా విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ అటాక్ చేయడం జరిగింది. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి. అలా అతను 80,000 ఉద్యోగాల్లో రిలీజ్ చేసే నోటిఫికేషన్ ఇచ్చాడు. అది కూడా పెద్ద తప్పులు తడగదు, అది కూడా ఫిల్ చేయలేదు. దాంట్లో కానీ నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద చెప్పు విసరడానికి కారణం ఏంటి? 100% ఒకటి సార్, ఇక్కడ యువత తర్వాత అతనికి ఫ్యాన్స్ వాస్తవానికి అతని గురించి తెలియదు. బేసిక్గా ఇతను మాట్లాడతాడు చెగువీర, కొమరంబి, మల్లూరు సీతారామరాజు, అది ఇది అని చెప్పేసి. ఆ మాటలు మాట్లాడడం వలన ఈ ఎవరైతే అప్కమింగ్ ఇప్పుడు ఇంటర్ డిగ్రీలో ఉన్నటువంటి యూత్ అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడు, ఇతను కూడా ఇలాంటి వ్యక్తి అని చెప్పి అనుకోవాలి. ఇతను బుక్స్ చదివేటప్పుడు అట్లా కావాలని పెట్టుకుంటాడు ఒక స్ట్రాటజిక్గా. అలా అతను మొత్తం కూడా లక్షల బుక్కులు చదివింది అంటాడు. అతను ఏ బుక్కులో ఒక అక్షరం కూడా చూడకుండా చదవలేడు. వాస్తవానికి అతను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించాలి, కానీ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని ప్రశ్నించడం ఏంటి? ఇక్కడ ప్రజాపాలన లేదు, ఒక నియంత పాలన నడుస్తూ ఉంది, రైతు వ్యతిరేక పాలన నడుస్తూ ఉంది, నిరుద్యోగుల తర్వాత విద్యార్థుల ప్రజా వ్యతిరేక పాలన నడుస్తూ ఉందని చెప్పేసి అనేక విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యమకారులంతా మేము పోరాడుతూ ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీని తిట్టడం ఎంతవరకు కరెక్ట్? సో మీకు కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకిస్తే మీరు చెప్పు విసిరేస్తారా, లేకపోతే ఎట్లా చెప్పు విసిరడం కరెక్ట్? జస్టిఫై అవుతలేదు మీరు చెప్పే కారణం. ఒకటి, తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ రోజు నేను 11 రోజులు భోజనం చేయలేదని చెప్పేసి ఏపీలో వెళ్ళేసి అక్కడ ప్రజలను ఒక మాయమాటలు చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ఒక మాట అంటారు, ఏపీలో వెళ్ళేసి ఒక మాట. అక్కడ తెలంగాణ ప్రజలు తరుముతుర్రు ఆంధ్రలోనే అక్కడ పుల్లలు పెడతారు. ఒక్కొక్కసారి కులాన్ని తీసుకొస్తారు, ఒక్కొక్కసారి ప్రాంతాన్ని. అంటే అతను రాజకీయంగా ఏ విధంగా లబ్ధి చెందాలనేది చూస్తాడు తప్ప ప్రజల సమస్యలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగుల సమస్యలు ఏ రోజు పట్టించుకోడు అని చెప్పేసే తెలంగాణ వ్యతిరేకితను. ఆ రోజు నువ్వు తెలంగాణ రాష్ట్రము ఈ 1-2-3 రోజులు వారంలో వచ్చింది కాదండి. తొలి దశ ఉద్యమము, మలిదశ ఉద్యమము, 6 దశాబ్దాల పోరాటం కదా ఇది. ఆ రోజు ఎక్కడ పడుకున్నావు నువ్వు? ఆ రోజు నీ ధోరణి ఏదో చెప్పాలి కదా. నాకు తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుండదు, కలిసి ఉండాలని చెప్పాలి. నిజాయితీగా చిరంజీవి గారు ఆ రోజు చెప్పారు, అతను ఆవేదన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని. తర్వాత మేధావులు, కొంతమంది రాజకీయ నాయకులు చెప్పారు, కొంతమంది స్వరాష్ట్రం ఉంటేనే బాగుంటుంది అన్నారు, కొంతమంది ఉమ్మడి రాష్ట్రం ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ ఒక భావము వ్యక్తం చేశారు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు. కానీ ఈ దుర్మార్గుడు, ఇతనికి ఏ అనుభవం ఉండదు, ఎప్పుడు లేస్తే ఎప్పుడు ఏం మాట్లాడతాడు, ఏ క్షణానికి, ఏ నిమిషానికి, ఏ గంటకు, ఏ రోజుకు ఏం మాట్లాడతాడో తెలియదు. అప్పుడు నువ్వు చెప్పాలి కదా, నీ భావం ఏంటో చెప్పాలి కదా, ఎక్కడున్నావు? సో మీరు చెప్పు విసిరిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక పోలిక తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద చెప్పు విసరడము, అలాగే జగన్మోహన్ రెడ్డి మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ఆయన మీద రాళ్ల దాడి జరిగింది. సో అక్కడ ఏంటంటే జన సైనికులకి వైసీపీకి మధ్య ఘర్షణలో జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రజలు తరిమి రాళ్లతో తరిమి కొట్టారు అంటే చాలా దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు తెలిసేది వేరే నేపథ్యం ఉందని, కానీ నేను చెప్తే బాగోదు. అసలు మహబూబాబాద్లో ఏం జరిగింది చెప్పండి సార్. ఒకటి, ఆ రోజు తెలంగాణ ఉద్యమం అనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఓకే, ఆ రోజు అదే ఉస్మానియా యూనివర్సిటీలో నాగేందర్ గౌడ్ ఉన్నారు కదా, మన నాగం జనార్దన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కదా, యూనివర్సిటీలో వస్తే అతను బట్టలు చింపి కొట్టినటువంటి దుస్థితి చూశారు. ఆయన తెలుగుదేశం తర్వాత ఆంధ్ర ప్రజలను, ఆంధ్ర నాయకుల్ని తెలంగాణ ప్రజలు, తర్వాత లగడపాటి రాజగోపాల్ రెడ్డి గారిని చూసుకోండి, చాలా దారుణంగా అతను ఇంటి ముందు వెళ్ళి చుట్టూ కూడా ప్రొటెస్ట్ చేయడం, అతను బయటికి వస్తే అతను పోలీసులు సెక్యూరిటీ ఇచ్చారు. అదే తరుణంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తూ ఉంది. ఆంధ్ర నాయకులు, ఆంధ్ర పెత్తందారులు అని చెప్పేసి ఆ కోణంలో జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగానో ఇంకో వేరే విధంగా ఏం కాదు. ఆ మూమెంట్ అప్పుడు జై తెలంగాణ అన్నటువంటి పవన్ కళ్యాణ్ కొమరం భీమ్ అని చెప్పేసి ఒక మూవీ తీశారు అప్పట్లో. ఆ మూవీకి ఏనాడు కూడా ఇతను జై తెలంగాణ అనేటువంటి అన్నని పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆంధ్ర
ఒక యోధుడు కొమరం భీం, తెలంగాణ ఒక యోధుడు కొమరం భీం అని చెప్పేసి ఆ టైటిల్ పెట్టుకొని ప్రజలకు మోసం చేయాలని వస్తుంటే ఆ రోజు కూడా మేము సెన్సార్ బోర్డులో అతను పర్మిషన్ లేదు, మళ్ళీ ఆ సినిమా టైటిల్ కూడా మార్చుకున్నాడు కొమరం పులి అని చెప్పేసి. అంతే తప్ప అదేం లేదు. ఆ రోజు ఆ ఉద్యమ నేపథ్యము అదంతా వేరు.